ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతియు మహిమయు ఘనతయు యుగ యుగములకు కలుగును గాక. క్రీస్తు ధ్యాన శ్రావంతి వీక్షలకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున నా యొక్క శుభములు ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మాకు అవకాశము ఇచ్చినటువంటి ఈ మాధ్యము ద్వారా మీ ముందుకు వచ్చుటకు సహాయము చేసినటువంటి మన ప్రియతమ రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులైనటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రుల వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరియు దక్షిణ ఇండియా సంఘపు స్త్రీల సమాజ అధ్యక్షురాలు అయినటువంటి తల్లిగారు సిడి భారతి తల్లిగారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు అధ్యక్ష మండలపు ఆఫీసర్స్ బ్యానర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ డిఎస్జే బెనహార్ బాబు గారికి, మరియు సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, మరియు అసిస్టెంట్ సెక్రటరీ గారు అయినటువంటి మిస్టర్ ఆనోస్ మోజెస్ గారికి, మరియు ట్రెజరర్ మిస్టర్ దానియేల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభు పక్షముగా తెలియచేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా ఈ యూత్ బోర్డు ద్వారా మీ ముందుకు వచ్చుటకు మరి నాకు ఈ అవకాశము కల్పించినటువంటి రెవరెండ్ డాక్టర్ డిఎస్జే బెనహర్ బాబు గారికి, చైర్మన్ బాబు గారికి, సెక్రటరీ బాబు గారికి, రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ యొక్క సందేశ ధ్యానములోకి ప్రార్థించుకుందాము. మా మంచి కాపరైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమమూర్తి అయినటువంటి మా యేసయ్యా మెస్సయ్యా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. మీ యొక్క మహాకృపను బట్టి స్వామి, మా రాయలసీమ అధ్యక్ష మండలములో నాయన ఇట్టి వాక్య సందేశం అందించుటకు నాయన నీ బిడ్డగా మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి భాగ్యము కొరకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. విత్తబడుతున్న వాక్యము నాయన మీరే మాతో ఉండి బోధించుమని, వినగలిగినటువంటి చెవును, గ్రహించగలిగినటువంటి మనస్సును మా అందరికీ కూడా దయపాలించుమని మా ప్రభుని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈనాటి దేవుని యొక్క వాక్య అంశం ఏమిటంటే గిన వినయము గల వారిని దేవుడు హెచ్చించును. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి 7వ వచనం వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే గిన ఇక్కడ మంచి మాటలు, దేవుని మాటలు చక్కగా రాయబడి ఉంటున్నాయి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క అంశములో మనకు కనబడుతూ ఉంటున్నాయి. వాక్యము బోధించేటువంటి ముందు చిన్న పాట పాడి వినిపించాలని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. కలువరి సిలువా, సిలువలో విలువా నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలిచెనుగా. కలువరి సిలువా, సిలువలో విలువా నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా
నన్ను పిలిచెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు ప్రభు పక్షముగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఇటు సమయంలో ఈనాటి దేవుని యొక్క వాక్య అంశం ఏమనగా, వినయము గల వారిని దేవుడు హెచ్చించును. గాడ్ లివ్స్ ద హంబుల్. దేవుని ద్వారా చదువుకున్నటువంటి వాక్య భాగమును మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే గిన ఎంతో దివ్యమైనటువంటి వాక్యము, మధురమైనటువంటి వాక్యము, పరిశుద్ధమైనటువంటి వాక్యము, జుంటే తేనె దారుల కంటే మధురమైనటువంటి వాక్యము ఈ అంశములో మనము గమనించగలుగుతుంటున్నాం. దేవుని బిడ్డలారా, వినయము కలిగి వారు దేవుని యొక్క సన్నిధానములో దేవుని బిడ్డలుగా పరిశుద్ధమైనటువంటి వారుగా జీవించినప్పుడే దేవుడు మన పట్ల దయ చూపించి మనను హెచ్చుగా లేదా దేవుని బిడ్డలుగా మనను దీవించగలుగుతాడు. ఈ యొక్క పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6-7 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని ద్వారా ఎంతో విలువైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉంటూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనమందరము కూడా వాక్యము చక్కగా వినాలి. దేవుని వాక్యము మనమందరం ఎంత బాగా వింటే దేవుని వాక్యము ద్వారా మనకు దీవెనలు, ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని వాక్యాన్ని మనం వినకపోతే, దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదములు మనకు కలగవు. బైబిల్ గ్రంథంలో 2 మాటలు ప్రభు పేరిట మీకు నేను తెలియజేయాలని మనవి చేసుకొనుచున్నాను. ఈ యొక్క మాటల ద్వారా ఏదైనా బాధాకరంగా ఉన్నట్లయితే దయతో క్షమించాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుచూ ఉంటున్నాను. ఈ 2 మాటల్లో దేవుని బిడ్డలారా, వాక్యము వింటే బ్లెస్సింగ్స్, వాక్యం వినకపోతే వార్నింగ్. మరొకసారి ఆలకించాలి. వాక్యము వింటే బ్లెస్సింగ్స్, వాక్యము వినకపోతే వార్నింగ్. అయితే దేవుడా, వాక్యము వింటే బ్లెస్సింగ్స్. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే గిన, దేవుని వాక్యము ఎవరైతే గైకొంటారో అట్టి వారు ధన్యులని అక్కడ వాక్యము రాయబడి ఉన్నది. అయితే వార్నింగ్ విషయంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే గిన, ఈ నిబంధన కలిగినటువంటి వాక్యము విననొల్లని వారు శాపగ్రస్తులని అక్కడ వాక్యము రాయబడి ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలైనటువంటి మనమందరము కూడా వాక్యం మీద ఆశ కలిగిన వారముగా ఉండాలి. దేవుని వాక్యములో నిత్యము కూడా మనము జీవిస్తూ ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యము కూడా చక్కగా మనకు బోధిస్తూ ఉంటున్నది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే గిన, అక్కడ మంచి మాట దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంటున్నది. ఆ వాక్యాన్ని బట్టి మనము గమనించినట్లయితే గిన, ఎవరు నా వాక్యము గైకొన్నురో వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణముగా ఉండునని అక్కడ వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి దేవునిలారా, వాక్యము మన హృదయంలో ఉండాలి. వాక్యము మొట్టమొదటిగా వినాలి. విన్నప్పుడే మన హృదయాలు ఎంతో సంతోషం కలుగుతాయి. వాక్యం విననప్పుడు, ఆ వాక్యం యొక్క శక్తిని మనకు కలిగినప్పుడు మనము దేవుని బిడ్డలముగా, వినయము కలిగిన దేవుని బిడ్డలుగా మనము జీవించగలుగుతాం. దేవునిలారా, బాగా గమనించాలి. బైబిల్ గ్రంథములో మరి ఒక దాసుని మనం గమనించినట్లయితే గిన, ఆయన దేవుని దృష్టిలో ఎంతో విశ్వాసము కలిగిన వాడు, ఎంతో భయము కలిగిన వాడు, ఎంతో భక్తి కలిగిన వాడు, దేవుని దాసుడుగా జీవించినవాడు అని ఎవరిని మనం ఆలోచన చేసినట్లయితే గిన, ఆయన దేవుని దాసుడు స్తెఫేను మనకు కనబడుతూ ఉన్నాడు. స్తెఫేను విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే గిన, దేవుని దృష్టిలో, ప్రభు యొక్క దృష్టిలో ఎంతో భయము కలిగిన వాడు, ఎంతో భక్తి కలిగిన వాడు, ఎంతో విశ్వాసము కలిగిన వాడు, ఎంతో పరిశుద్ధుడుగా జీవించిన వాడు. స్తెఫేను జీవితం అంతా కూడా దేవుని యొక్క పరిచర్యలో ఎంతో గొప్పగా వాడబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. స్తెఫేను విశ్వాసము కలిగిన వాడు.
అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే స్టెఫెను ఎంత విశ్వాసం కలిగిన వాడో అక్కడ మనకు రాయబడి ఉన్నది. రెండవది గమనించినట్లయితే స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. దేవులారా, స్టెఫెను దేవుని దృష్టిలో పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాడు. అంటే ఆయనకు దేవుని కరుణ ఆయన మీద ఉంటూ ఉన్నది. మూడవది మనం గమనించినట్లయితే స్టెఫెను జ్ఞానము కలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఇది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనము బాగా క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే మరి స్టెఫెను ఎంత జ్ఞానము కలిగిన వాడో అలాంటి జ్ఞానము మనము కూడా కలిగి ఉండాలి. జ్ఞానము సమస్తానికి మనకు ముందుకు చక్కగా నడిపిస్తుంది. అయితే జ్ఞానము దేవుని అడిగి పొందుకోవాలా. ఈ లోక జ్ఞానము అవసరం లేదు, మనకు దేవుని జ్ఞానము కావాలా. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనము గమనించినట్లయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలనని అక్కడ వాక్యము రాయబడి ఉన్నది. దేవులారా, విశ్వాసులైనటువంటి మనము జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగాలి. అప్పుడు దేవుడు మనకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 4వది గమనించినట్లయితే స్టెఫెను వాక్యము తెలిసినవాడు. వాక్యము దేవుని బిడ్డలారా ఎంతో విలువైనది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యానికి సంబంధం ఏమిటి, ఈ వాక్యము ఎలాంటిది, ఈ వాక్యము ఏమై ఉన్నది, ఈ వాక్యం మనం ఎలా గైకొనాలో మనం గమనించినట్లయితే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండనని అక్కడ వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యము తెలుసుకొని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఏ దినమున ఎలాంటి ప్రమాదాలు అయితే మనకు జరుగుతాయో మనకైతే తెలియదు. కానీ మనము దేవుని బిడ్డలు నిత్యము కూడా వాక్యములో మనము నడుచుకొని ఉండాలి. ఈ లోకానుసారంగా నడుచుకుంటే దేవుని బిడ్డలారా అన్ని ప్రమాదాలే. ఈ లోకానుసారంగా నడిస్తే మనిషికి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, అన్నీ కూడా దుఃఖాలే కలుగుతాయి. అదే దేవుని వాక్యములో ఉంటే, దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానం చేస్తే, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధులుగా మనం జీవించినట్లయితే దేవుని వాక్యము ద్వారా మన జీవితాలకు దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. 5వది మనం గమనించినట్లయితే స్టెఫెను చరిత్రను తిరిగి రాసిన వాడు. దేవుడు ఎంత గొప్ప విశ్వాసం కలిగించాడో చూడాలి. స్టెఫెను చరిత్రను తిరిగి రాసిన వాడు. దేవుని యొక్క చరిత్రలో అతను గొప్ప విశ్వాసంగా ఉండి దేవుని యొక్క చరిత్ర అంతను కూడా చక్కగా బైబిల్ గ్రంథములో రాసి ఉంటున్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చదివినట్లయితే దేవులారా స్టెఫెను యొక్క జీవితం అంతా కూడా ఏ విధంగా చరిత్రను తిరిగి రాసి ఉన్నాడో అక్కడ కొన్ని మాటలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. ఇంకా స్టెఫెను జీవితం చూసినట్లయితే సత్యమును తెలిసినవాడు, దేవుని వాక్యము తెలిసినవాడు. అందుకే బైబిల్ కూడా ఒక మాట చెప్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది, నీ వాక్యమే సత్యం. అలాంటి సత్యము తెలిసిన వాడు స్టెఫెను. దేవుని బిడ్డలు వాక్యములో ఉండాలంటే ముందుగా మన హృదయాలు పరిశుద్ధముగా ఉండాల. ఏ పాపము ఉండకూడదు, ఏ కపటము ఉండకూడదు, ఏ ద్వేషాలు ఉండకూడదు, ఈ లోకమాన్యాలు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు ఒకటి బోధిస్తున్నది. పాపం వల్ల వచ్చు జీతము మరణమని దేవుని వాక్యం ఉన్నది. ఇంత వాక్యము వింటున్నా కూడా మనము జీవితాల్లో మార్చుకోకపోతే దేవుని బిడ్డలారా ఈ లోకానుసారంగా నడిచినట్లయితే ఈ వాక్యం యొక్క శక్తి మనము పొందుకోలేము. దేవుని వాక్యము మనలో ఉండాలంటే దేవుని బిడ్డలారా మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవునికి నిత్యము కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ లెంటు దినాల్లో దేవుని బిడ్డలారా ఈ ఉపవాస దినాల్లో దేవునికి దగ్గరగా ఉండి ఉపవాస ప్రార్థన కూడా చేయాలి. దేవుని బిడ్డలారా
ఉపవాస ప్రార్థన దేవునికి దగ్గరగా చేస్తుంది, దేవుని యొక్క సహవాసానికి నడిపిస్తుంది, దేవుని దగ్గర భయభక్తులుగా నిలుపుతుంది. దేవుని దగ్గర నిత్యము కూడా సహవాసము కలిగినది ఉపవాస ప్రార్థన. నా సహవాసం దేవునితో ఉపవాసం నా సహవాసం దేవునితో సహవాసం. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మనమందరము కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండాలా. ఇట్టి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మనము దేవుని బిడ్డలారా అందరము కూడా భయము భక్తి కలిగిన వారుగా ఉండాలి. అలాంటి విశ్వాసం మన జీవితంలో కలిగి ఉండాలి. స్టెఫెను ఎంతో విశ్వాసము కలిగిన వాడు, దేవుని భయము భక్తి కలిగిన వాడు. ఒకసారి మనము అపోస్తలుడైన పౌలును మనం గమనించినట్లయితే, పౌలు చరిత్రను చూసినట్లయితే, పౌలు చరిత్ర మారిన తర్వాత చూసినట్లయితే, పౌలు ఎంతో దేవునికి ఇష్టడైన దాసుడుగా నడుచుకున్నాడు. దేవుని పరిచర్యలో గొప్పగా నడిచి ఉన్నాడు. దేవుని దాసుడుగా దీవించబడి ఉన్నాడు. ఎందుకంటే పౌలు ప్రభును తెలుసుకున్నాడు. ప్రభు మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభు బిడ్డలైనటువంటి మనము కూడా ప్రభునందు భయము భక్తి కలిగిన వారముగా మనము జీవిస్తూ ఉంటుండాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఒకసారి ఆలోచన చేస్తాం. నేను ఎలాగున్నాను దేవుని దృష్టిలో? నేను సమాజంలో ఎలాగున్నాను? నేను సంఘములో ఎలాగున్నాను? నేను లోకంలో ఎలాగున్నాను? అయ్యో, నేను లోకంలో బాగుంటేనే కదా ప్రభు నా పట్ల అద్భుతాలు చేస్తాడు. నేను లోకంలో అందరితో ప్రేమ కలిగి ఉంటేనే కదా ప్రభు నా పట్ల అద్భుతాలు చేస్తాడు. దేవుడైనటువంటి మనమందరము కూడా వినయము కలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుడులారా మనము ధన్యులుగా పిలువబడతాం. కాబట్టి దేవుడులారా, దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ఈ వాక్యం వింటున్నటువంటి మనము మన జీవితాల్లోకి ఈ వాక్యమును నిత్యము కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుడులారా, దేవుని మాటలు విన్నటువంటి మనమందరము కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటూ ఉండాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయం మరి 9వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ మంచి మాటలు మనకు రాయబడి ఉంటున్నాయి. ఆ మాటలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలు దేవునికి ఆశీర్వాదముగా ఉండుటకు అక్కడ మంచి మాటలు రాయబడి ఉన్నాయి. కానీ దేవుని మాటలు విన్నటువంటి మనము దేవుని యందు భయము కలిగి ఉండాలి, విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి. ఈ లోకములో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనము జీవించాలా. దినములు చాలా ప్రమాదకరమైనగా ఉంటున్నాయి. అందుకే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే, దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక అజ్ఞానం వలె కాక జ్ఞానము కలిగి దేవుని బిడ్డలుగా మనము జీవించమని పౌలు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు మనకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా మనలందరినీ కూడా దీవించి ఉంటున్నాడు. దేవుని బిడ్డటువంటి మనందరూ కూడా దేవుని వాక్యానుసారంగా మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండాలా దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఈ లోకములో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలా. వినయము కలిగిన వారుగా ఉండాలా. ఆ వినయమే మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వినయం కలిగి మనము జీవించుటకు దేవుని అడగాల. ఈనాడు దేవుని ద్వారా మనము మన జీవితంలో కొన్ని విషయాలు మనం అణిగి ఉన్నప్పుడు ఈ మాటలు మనకు వర్తించబడతాయి. మనలో భయం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఇవన్నీ మన జీవితంలో కలిగినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని ఎదుట వినయము కలిగిన వారుగా ఉంటాము. అప్పుడు దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచగలుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఈ లెంటు దినాలలో, ఈ ఉపవాస దినాలలో దేవునికి దగ్గరగా ఉంటూ ప్రార్థన చేస్తూ
ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డలు వినయము కలిగిన వారుగా ఉంటూ దేవునికి నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలా. ప్రార్థన మన జీవితాల్ని గొప్పగా ముందుకు నడిపిస్తుంది. ప్రార్థన మనం ఏదైతే అడుగుతామో దేవుడు తప్పకుండా మన ప్రార్థనను అద్భుతముగా అనుగ్రహిస్తాడు. ఈనాడు మన జీవితాల్లో ప్రార్థన ఒక ప్రాముఖ్యమైనది. దేవునిలారా, ప్రార్థన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప యాజకులు, గొప్ప గొప్ప సేవకులు, దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మనము కూడా దేవుని బిడ్డలమే, మనము కూడా విశ్వాసులమే, మనము కూడా పరిశుద్ధులమే. అయితే మన జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన చేస్తూ ఉండాలా. ప్రార్థన ఏ విధంగా మనం చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలా. బైబిల్ గ్రంథంలో చెబుతున్నటువంటి మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడరని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలా. భయభక్తులు కలిగిన బిడ్డలుగా ప్రార్థన చేయాలా. బైబిల్లో మనము గమనించినట్లయితే యేసు ప్రభు కూడా యేసు ప్రభు తండ్రుల వారు ఎంత భయం కలిగినారుగా, విధేయత కలిగిన వారుగా ఈ లోకానికి వచ్చి మరి అందరినీ కూడా ప్రేమించి ఆయనకంటూ ఒక గొప్ప శక్తిని మనకు కనపరిచి ఉంటున్నాడు. ప్రార్థన కూడా ఆయన చేసి ఉంటున్నాడు. కాబట్టి దేవుని మనము దేవుని బిడ్డలుగా ఉంటూ ప్రార్థన చేస్తే నిత్యము కూడా దేవుడు అద్భుత కార్యములు మన పట్ల చేస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మనందరము కూడా ఈ యొక్క లెంటు దినాలలో ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట దేవుని బిడ్డలముగా వినయము కలిగి, దేవుని బిడ్డలుగా విధేయత కలిగి, ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి విశ్వాసులుగా మనము జీవించినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మన పట్ల గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మనలందరినీ కూడా పరిపూర్ణముగా దీవిస్తాడు. దేవుడు అటు గొప్ప కృప ద్వారా మనందరినీ కూడా దీవించి అందరికీ సమాధానము సంతోషం అనుగ్రహింపచేసి దేవుడు మనను ముందుకు కొనసాగింప చెయ్యును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు, కొద్ది వాక్యము మనందరి వినికిడి నిమిత్తమై దీవించును గాక. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాయలసీమ పీఠాధిపతులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రుల వారికి మరొకసారి అందరికీ కూడా ప్రభుపక్షముగా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.